I'm Dr. Satish, working in Apollo Hospital, Secunderabad. I'm a critical care consultant in HOD, Medical Intensive Care Unit. ఈరోజు మనం జ్వరాలు వాటి తాలూకా పద్ధతుల గురించి డిస్కస్ చేసుకుందాం. నార్మల్గా మన ఈ సొసైటీలో ఫీవర్ ఈజ్ ఎ సిమ్టమ్, అంటే ఒక బాడీలో జరిగిన ఏదైనా పరిణామానికి డిసీజ్ ప్రాసెస్ ఫీవర్ రూపంలో ఎగ్జిబిట్ అవుతుంది. ఫీవర్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. ఫస్ట్ ఈ బాడీలో ఏ ఇబ్బంది కలిగినా ఫీవర్ కింద ఎగ్జిబిట్ అవుతుంది. సో నార్మల్గా అంటే దేర్ ఆర్ 2 వెరైటీస్, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫీవరు, ఇన్ఫెక్షన్ లేని ఫీవరు. సో మనం ఈరోజు గ్రాస్గా ఎన్ని ఇన్ఫెక్షన్లు, సొసైటీలో జరుగుతున్న సాధారణ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే ఫీవర్ల గురించి మాట్లాడుకుందాం. ఫీవర్లు కాజ్ చేయడానికి కారణాలు బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫీవర్ వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వల్ల ఫీవర్ ఏంటంటే మనం సాధారణంగా మీరు వినేది టైఫాయిడ్ ఫీవర్ ఒకటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. టీబీ కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఫీవరు. ఇట్లాంటివి బ్యాక్టీరియల్ ఫీవర్స్. వైరల్ ఫీవర్స్ ఏంటంటే డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ కాకుండా మిగతా అన్ఐడెంటిఫైడ్ వైరస్ వల్ల వచ్చే ఫీవర్ని సాధారణంగా మనం ఫ్లూ జ్వరాలని అంటుంటాం. తర్వాత ఇట్లా కాకుండా ఫీవరు బాడీలో స్పెసిఫిక్ ఆర్గాన్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా వస్తుంది. లైక్ బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వస్తే మెనింజైటిస్, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వస్తే న్యూమోనియా, కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే పెరిటనైటిస్, అదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయితే యూరోసెప్సిస్ అంటాం, లేకపోతే యూటీఐ అంటాం. సాధారణంగా ఈ రకరకాలుగా ఒక వచ్చిన జాగా బట్టి బ్రెయిన్, యూరినరీ ట్రాక్టు, లంగు ఇట్లాగా ఫీవర్స్ కూడా డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు వైరల్ ఫీవర్స్ గురించి తీసుకుంటే ప్రమాదకరమైన వైరల్ ఫీవర్లు ఇప్పుడు మనం సొసైటీలో చూసేది డెంగ్యూ ఫీవరు, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ. డెంగ్యూ ఫీవరు నార్మల్గా 90% ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా జస్ట్ ఫీవర్ వస్తుంది, ఒక 5 రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది, దెన్ సబ్సైడ్ అయిపోతుంది. కొన్ని డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్లు తగ్గే ప్రమాదం వస్తుంది. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అన్నది ఇంకా రేరెస్ట్ పాసిబిలిటీ. ఇదే డెంగ్యూ ఫీవర్లో మల్టీ ఆర్గాన్ అంటే బ్రెయిన్, లివరు, కిడ్నీ అన్నీ ఇన్వాల్వ్ అయ్యే డెంగ్యూ ఫీవర్లు సమ్టైమ్స్ ఏంటంటే ఓన్లీ ఎన్సెఫలోపతి రూపంలో ఉండే డెంగ్యూ ఫీవర్లు. సో ఇప్పుడు మనం ఒక 100 మంది డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు తీసుకుంటే 90% జస్ట్ లైక్ దట్ ఫీవర్ లాగా వస్తుంది, ఫీవర్ పోతుంది. ఒక 10%లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది. ఒక 2 to 3%లో అన్ని ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యి 1%లో మాత్రమే మెనింజైటిస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఓన్లీ హైడ్రేషను, బాగా ఫీవర్ కంట్రోల్ చేసుకోవడం, హైడ్రేషను. ఒకసారి ఏమవుతుందంటే ప్లేట్లెట్ గురించి చాలామంది గాబరా అవుతుంటారు. ప్లేట్లెట్ కౌంట్ 20,000 వరకు తగ్గే వరకు కూడా ఎటువంటి ప్రమాదము జరగదు. ఒకవేళ 20,000 కన్నా తగ్గితే బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లేట్లెట్ ఎక్కించాలి అంటారు. ఈ సాధారణంగా ఎస్డిపి, ఆర్డిపి అనే పదాలు వింటూ ఉంటారు. ఎస్డిపి అంటే ఒక్క వ్యక్తి దగ్గర నుంచి ప్లేట్లెట్స్ తీసుకుని పేషెంట్కి ఎక్కించడాన్ని ఎస్డిపి అంటే సింగిల్ డోనార్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్. ఆర్డిపి అంటే రకరకాల 2-3 దగ్గర నుంచి 5 దగ్గర నుంచి తీసుకున్న ప్లేట్లెట్ని పూల్ చేసి ఇచ్చేది ఆర్డిపి. ఒక ఎస్డిపి ఈజ్ మోర్ యూజ్ఫుల్ దాన్ ఆర్డిపి. ఆర్డిపిలో ఒక 5 ఇస్తే ఎంత ఉపయోగం ఉంటుందో ఒక ఎస్డిపి ఇస్తే అంత ఉపయోగం ఉంటుంది. సో వీ ఇన్సిస్ట్ టు గివ్ ఒక ఎస్డిపి ఇవ్వడం అనేది మేము ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆర్డిపిల వల్ల అంత పెద్దగా అడ్వాంటేజ్ ఉండదు, కానీ ఎమర్జెన్సీలో ఎస్డిపి దొరకకపోతే ఆర్డిపిలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువ గాబరా అయిపోయి ప్లేట్లెట్ డ్రాప్ అయిపోతుందని టెన్షన్ పడక్కర్లేదు. 20,000 వరకు తగ్గే వరకు కూడా ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చికెన్ గున్యా వస్తే దానికి కూడా ట్రీట్మెంట్ డైరెక్ట్గా ఉండదు. యూజువల్గా ఏంటంటే చికెన్ గున్యా మోర్ ఫేవరబుల్ విత్ జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, ఫీవరు, ర్యాష్ తోటి వస్తుంది. డెంగ్యూ ఫీవర్ కూడా ఇంచుమించుగా ఇలాగే ప్రజెంట్ అవుద్ది. చికెన్ గున్యాలో అదృష్టం ఏంటంటే ప్లేట్లెట్ల కౌంట్లు పెద్దగా ఇబ్బంది పెట్టవు. నెక్స్ట్ స్వైన్ ఫ్లూ. స్వైన్ ఫ్లూ ఈజ్ మోర్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ విత్ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ వైపు వెళ్తుంది. సో పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళే అవకాశాలు స్వైన్ ఫ్లూతో ఎక్కువ ఉంటాయి. సో ఇది ఈ రకాలుగా 3 రకాలుగా ఐడెంటిఫైడ్ వైరల్ ఫీవర్స్. చాలా వైరల్ ఫీవర్స్ ఐడెంటిఫై అవ్వకుండానే వచ్చి ఒక 5 రోజుల నుండి తగ్గిపోతుంటాయి. టెస్ట్ల వైజ్ తీసుకుంటే డెంగ్యూ ఫీవరు NS1 అని చేస్తుంటాము. అది ఫస్ట్ 2 డేస్లోనే పాజిటివ్ వస్తుంది, తర్వాత నెగిటివ్. ఇమ్యునోగ్లోబులిన్స్ చేస్తారు, IgM, IgG, అవి 5వ రోజు నుంచి పాజిటివ్ వస్తాయి. సో ఎనీ పేషెంట్ ఏ 3వ రోజు 4వ రోజు టెస్ట్ చేస్తే NS1 నెగిటివ్ వస్తుంది, IgM నెగిటివ్ వస్తుంది, కాబట్టి మేబీ ఫాల్స్ నెగిటివ్ అనిపిస్తుంది. సో డెంగ్యూ డెఫినెట్గా కావాలి అంటే IgM యాంటీబాడీ బ్లడ్లో కనిపిస్తే అది డెంగ్యూ డెఫినెట్ ఫీవర్. చాలా మట్టుకు ఏంటంటే ఫస్ట్ టైం డెంగ్యూ ఫీవర్ నెగిటివే వస్తుంది. సెకండ్ ఎపిసోడ్ ఒక 3 వీక్స్ తర్వాత వచ్చే ఫీవర్లోని IgM కూడా పాజిటివ్ వస్తుంది. ఇది ఇన్ అండ్ అవుట్ ఆఫ్ డెంగ్యూ. చికెన్ గున్యాకి, డెంగ్యూకి డెఫినెట్గా డిసీజ్ డైరెక్టెడ్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు. ఓన్లీ హైడ్రేషను, సపోర్టివ్ కేర్ లైక్ ఫీవర్, పారాసెటమాల్, ర్యాష్కి ఒక యాంటీహిస్టమినిక్ ఇట్లా ఇచ్చుకొని మేనేజ్ చేస్తే 5 to 6 డేస్లో ఫీవర్లు తగ్గిపోతాయి. స్వైన్ ఫ్లూకి మటుకు
డెఫినెట్ యాంటీవైరల్ థెరపీ ఉంది అసల్టామావిర్ అని, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. సో బేసిక్గా ఈ ఫీవర్లు రావడం కారణం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ హైజీన్. ఈ జబ్బులు, ఈ డెంగ్యూ ఫీవరు ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఈ మస్కిటో ఓన్లీ డే టైమే ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా ఏంటంటే ఇవి పెద్ద పెద్ద గృహాల్లో కార్నర్స్లో ఉంటాయి, లైటింగ్ తక్కువ ఉన్న జాగాలో ఉంటూ ఉంటాయి. సో ఈ మస్కిటో కానీ కుట్టిందంటే అప్పుడు డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. వేరేజ్ మనం ఎప్పుడు అనుకునేటట్టుగా కుళ్ళు కాలువల్లోని అట్లోనే ఉండే మస్కిటోలు మలేరియాని ఎక్కువ ట్రాన్స్మిట్ చేస్తాయి. సో మనం కుట్టిన మస్కిటో బట్టి కూడా మనకి ఎలాంటి జ్వరం వచ్చింది అని ఒక ఐడియా వస్తుంది. సపోజ్ ఒక రూరల్ ఏరియాలో, ఒక స్లమ్ ఏరియాలో ఉండి ఫీవర్ వచ్చిందంటే మేబీ మనం వీ కెన్ థింక్ ఆఫ్ మలేరియా అవ్వచ్చా. అర్బనైజేషన్లో ఉండి ఏసీలు లేకపోతే ఈ మాల్స్లోని వాటిలోనే ఎక్కువ డల్ చేసి అర్బనైజేషన్లో ఉండేటప్పుడు ఏడిస్ ఈజిప్టి మస్కిటో ఉండొచ్చు, డెంగ్యూ ఫీవర్ రావచ్చు. ఇట్లాగ మనం కొంచెం ఐడియా పెట్టుకుంటాం. సో పర్సనల్ హైజీన్, ఎన్విరాన్మెంటల్ హైజీన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ సచ్ డిసీజెస్. ఓకే, దెన్ కమింగ్ టు టైఫాయిడ్. టైఫాయిడ్ ఫుడ్ బార్న్ ఎర్రర్ మాత్రం టైఫాయిడ్ వస్తుంది. సో ఎనీ ఫుడ్ పార్టికల్స్ కంటామినేటెడ్ అంటే ఈగల ద్వారా ఆ బ్యాక్టీరియా డిపాజిట్ అయ్యి ఆ ఫుడ్ తింటే మనకి టైఫాయిడ్ రూపంలో వస్తుంది. టైఫాయిడ్ కొందరిలో డయేరియా రూపంలో ప్రజెంట్ అవుద్ది, సేమ్ ర్యాష్లు ఇలాంటివి కూడా వస్తాయి. బట్ దిస్ ఫీవర్ స్పెసిఫికల్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ విచ్ వీ హ్యావ్ ఎ డెఫినేటివ్ ట్రీట్మెంట్. సెఫ్లోస్పోరిన్స్ కానీ పెనిసిలిన్స్ కానీ వాడితే టైఫాయిడ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ కమ్స్ బ్రెయిన్ ఫీవర్స్. బ్రెయిన్ ఫీవర్స్లో మళ్ళీ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, బ్యాక్టీరియల్ ఫీవర్స్ ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ జాపనీస్ ఎన్సెఫలైటిస్, మళ్ళీ ఇది పల్లెటూరులోని స్లమ్ ఏరియాస్లోని పందులు ఎక్కువ తిరిగే జాగాలో వచ్చే డిసీజ్ ఇది. సో ఇట్ ఈస్ వన్ సైడ్. ద అదర్ సైడ్ ఈజ్ బ్యాక్టీరియల్ మెనింజైటిస్, యూజువల్గా చిన్నపిల్లలు, ఎల్డర్లీ మేల్స్లో వచ్చే బ్రెయిన్ ఫీవర్. దెన్ కమింగ్ టు కామనెస్ట్ వచ్చేదంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి ఫీవర్ ప్రజెంట్ అవుతుంది. కామన్గా లేడీస్లో ఉంటుంది. ఆర్ యూరినరీ ట్రాక్ట్లో ఏదైనా రాళ్ళు, కిడ్నీలో స్టోన్స్, యూరిటర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కూడా డెఫినెట్గా ఈకోలై, క్లెబ్షియల్లా, సూడోమోనాస్ల వల్ల వచ్చే డిసీజ్ కాబట్టి యాంటీబ్యాక్టీరియల్స్ వాడుకుంటే ఒక 5 రోజుల నుంచి 10 రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ నుంచి కూడా మనకి ఉపశమనం కలుగుతుంది. దెర్ ఈజ్ ఎ డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్. సో ఓవరాల్గా వైరల్ ఫీవర్స్కి ట్రీట్మెంట్ ఉండదు, సపోర్టివ్ కేరు, ఇంప్రూవ్ అయిపోతారు. వైరల్ ఫీవర్స్, ఈ బ్యాక్టీరియల్ ఫీవర్స్కి మట్టుకు డెఫినెట్గా యాంటీబయాటిక్స్ వాడితే తగ్గుతుంది. ఏదన్నా సరే పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్ చూసుకున్న తర్వాత ఎన్విరాన్మెంటల్ హైజీన్, మనంతటి మనమే మన ఇంట్లో ఉన్న చెత్తను ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుని పద్ధతిగా మార్నింగ్ టైం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి మనం కూడా మన సైడ్ ఎన్విరాన్మెంట్కి ఇలాంటి ప్రమాదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్లస్ మన పర్సనల్ హైజీన్, ఇంట్లో దోమలు కొట్టకుండా చూసుకోవాలి, బయట ఫుడ్ తినకూడదు, తిన్న హైజీనిక్ ఏరియాలో తినాలి. ఇవన్నీ చేస్తే చాలా మటుకు ఇలాంటి జ్వరాల నుంచి మనం విముక్తి పొందొచ్చు. వైరల్ ఫీవర్లో అన్ని అంటువ్యాధులు కాదు, స్వైన్ ఫ్లూ అంటువ్యాధి. బికాస్ ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి ఒకరికి మనం తగ్గినా తుమ్మినా మన ఊపిరిలోంచి వైరస్ బయటకు వచ్చి పక్క వాళ్ళకి అంటుకుంటుంది. సో వైరల్ ఫీవర్స్ ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఊపిరి ద్వారా అందుతుంది. కాబట్టి ఒక పేషెంట్కి ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ వైరల్ ఫీవర్ వస్తే స్వైన్ ఫ్లూ, మిగతా వాళ్ళకి కూడా ప్రొఫలాక్సిస్ అని అలాంటి జబ్బు రాకుండా మనం ప్రొఫలాక్సిస్ ఇస్తాం. అదేంటే ముందే వ్యాధి నిరోధకత ఉన్న మార్గాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Health and Beauty.